ఇంకా కాస్త ఒకసారి అడుగు ముందుకేసి చూస్తే ఇక వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి, నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకొని వచ్చే పరిస్థితి. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. ఈ 17 నెలలు 16 నెలలు ఇంటూ 300 అంటే దాదాపుగా 4500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1000 కోట్లు కూడా ఇలా దాదాపుగా 3500 కోట్లు బకాయిలు. ఏ పేదవాడు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం, వైద్యం కోసం ఏ పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంకా ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాల్సిన పనులు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే ఇంకా వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ పీరియడ్లో ప్రతి పేదవాడికి నెలకు 5000 రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది. సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా అయిన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఎందుకనంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు ఎంత అవసరమో తెలుసా? అసలు ఎప్పుడు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్లో నడుపుతుంది? ఇక్కడే కాదు, దేశంలో, మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎందుకో తెలుసా? గవర్నమెంట్ గన నడపకపోతే, గవర్నమెంట్ స్కూళ్ళు నడపకపోతే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పేదలను చదివించే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ గన హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ గన ఆర్టీసీ బస్సులు నడపకపోతే అసలు గవర్నమెంట్ బస్సులలో పేదలు ఎక్కే పరిస్థితి, అసలు మామూలు బస్సుల్లో పేదలు ఎక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది, ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది, ఎందుకు బస్సులు నడుపుతుంది అని అంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చెక్కు పెట్టేందుకు. ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాకు ఒకటి వస్తూ ఉంది. ఈ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక టీచింగ్ హాస్పిటల్ రూపాన ఈ మెడికల్ కాలేజీలతో పాటు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, డాక్టర్సు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ డాక్టర్లుగా ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ప్రతి పేదవాడికి జిల్లాలో అందుబాటులో ఉంటుంది. ఇది అక్కడ ఉండడం వల్ల ఆ జిల్లాలో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను 5000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చేయలేమని చెప్పి మూసేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోరల్లెస్ ఫుల్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో, సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటామని ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది? ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? బిల్డింగులు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతుంది, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు.